ముఖ్యంగా ముస్లిమ్స్ అందరూ గూడా ఒకటే మెంటాలిటీ ఉంటదంటారా? ఖచ్చితంగా వాళ్ళకి హిందువుల పైన ఒక వ్యతిరేక, హిందూ దేవాలయాల పైన వ్యతిరేకత ఉంటదంటారా ఖచ్చితంగా? నేను ఒకటే చెప్తానండి, ఈ ప్రపంచంలో చెడ్డ ముస్లిం అనేవాడు లేడు. హ్మ్. అలాగే ఈ ప్రపంచంలో మంచి ముస్లిం అనేవాడు లేడు. ఓకే. ఆడు ముస్లిం అంతే. అంతే. వాళ్ళ మత గ్రంథం వాళ్ళకి ఏం చెప్తుందో అదే చేస్తాడు. హ్మ్. ఆ మత గ్రంథాన్ని ప్రచారం చేసే వాళ్ళ ప్రార్థనా కేంద్రాల్లో వాళ్ళ మత పెద్దలు ఏం చెప్తే అదే చేస్తారు. వాళ్ళు హిందువులతో కలిసి ఉండండి, భాయ్ భాయ్ లాగా ఉండండి, మనకు బలం లేదు కాబట్టి అంటే వాళ్ళు వచ్చేసి రాము భాయ్, కృష్ణ భాయ్ అంటారు. అంటే వాళ్ళకి బలం పెరిగిపోయిన తర్వాత హ్మ్. కశ్మీర్ ఫైల్స్ చూసారు కదా, హ్మ్. పక్కింట్లో ఉండేవాడిని కూడా బియ్యం పోసి ఇది వాడు బియ్యం డబ్బాలు దాక్కున్నాడు అని ఆచూకీ చెప్పేవాడు కూడా వాడే అవుతాడు. ఓకే. నేను అందుకే వాడిని మంచోడను చెడ్డోడను, మతాన్ని పాటించేవాడు. చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు మీకు ఖచ్చితంగా స్కూల్లోనో, కాలేజీలోనో, వర్క్‌లోనో ఎక్కడో ఒక దగ్గర ముస్లిం ఫ్రెండ్స్ అయి ఉంటారు. సో, మీకు ఉన్నటువంటి ముస్లిం ఫ్రెండ్స్ వాళ్ళ మెంటాలిటీ ఏ విధంగా ఉంటుండే? నాకు తెలిసిన ముస్లిం ఎప్పుడు ముస్లిం లాగే ఉన్నాడండి. మీతో మంచిగా నేను లేరా? ఒకటి అదే చెప్తున్నా కదా, నా ఊర్లో 100 మంది హిందువులు 10 మంది ముస్లింలు ఉంటే ఆ 10 మంది ముస్లింలు నాతో మంచిగా ఉంటారు. హ్మ్. ఈ 100 మంది హిందువులు వాడిని చాలా ప్రేమగా చూసుకుంటారు. హ్మ్. వాళ్ళు 30 మంది అయిపోయిన తర్వాత మేము 70 మంది అయిపోయాం అనుకోండి, ఓకే. వాడి ప్రవర్తన మారుతది. మారిపోద్ది. హ్మ్. వాళ్ళు 50 మంది అయిన తర్వాత, మేము 50 మందికి వచ్చిన తర్వాత వాడి ప్రవర్తన మారిపోతుంది. హ్మ్. ఎందుకు మారిపోతుంది? ఎందుకు అంటే దీన్ని ఖురాన్లో వాళ్ళు చెప్తారు తకియా అని చెప్పేసి. తకియా. ఎక్కడైతే మన బలం లేదో మనం చుట్టుపక్కల ఉండే వాళ్ళతోటి కలిసి ఉండండి, స్నేహపూర్వకంగా ఉండండి, కానీ వాళ్ళ విశ్వాసాల్లోకి మీరు ఆకర్షితులు కాకండి అని చెప్పేసి చెప్తారు. హ్మ్. ఇది ఖురాన్ చెప్తుంది, వాళ్ళకి నేర్పుతుంది తకియా అనేది. వాళ్ళు అదే చేస్తున్నారు. ముఖ్యంగా హిందూ సమాజంలో ఎప్పుడు మనం వెళ్ళే గుళ్ళకి కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఇతర మతాల కోసం ఎక్కడ కూడా అసలు నాకు తెలిసి 0.1% కూడా ప్రస్తావన రాదు. మనం ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండకూడదు, వాళ్ళని ఈ విధంగా చూడాలని ఎక్కడ రాదు. కానీ అక్కడ ముస్లిమ్స్లకు ముఖ్యంగా ట్రైనింగ్ ఇస్తారు. ఖచ్చితంగా హిందూ దేవుళ్ళు అంటే రాక్షసులు లేకుండా చిన్న పిల్లోడు అండి, ఒక 7-8 ఇయర్స్ పిల్లోడు. ఇంకా హైదరాబాద్ ఇప్పుడు 15 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు టీవీ నేను ఒక స్టింగ్ ఆపరేషన్ చేసింది. DJS అని చెప్పేసి ఓల్డ్ సిటీలో మహబూబ్ అలీ ఒక అతను ఉండేవాడు, చనిపోయాడు. వాళ్ళ అబ్బాయి నడిపిస్తున్నాడు ఆర్గనైజేషన్. ఆ DJS లోకి వెళ్ళిపోయి అక్కడ ఇస్తున్న కత్తి సాము శిక్షణ, కర్ర సాము శిక్షణ చూశారు. చిన్నపిల్లోడు 8 ఇయర్స్ పిల్లోడి. వాడిని వెళ్ళి ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ అంటే చిన్న బయట తీసుకున్నారు. అయితే క్యా సీక్ రే అంటే ఏదో చెప్పాడు. ఎందుకు అని అడిగితే హమ్ హిందూ ఇంకా ఖిలాఫ్ లడ్నేకి వెళ్ళి అని చెప్పేసి చెప్పాడు. 8 ఇయర్స్ పిల్లోడు. ఇది ఆల్మోస్ట్ ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ నేను చూసింది టీవీ నేను వచ్చిన కొత్తల్లో. అది ఆ చిన్న వయసులో వాడికి ఎందుకు అంత ఉన్మాదం ఎవరు నేర్పిస్తున్నాడు? ఎవరు నేర్పించమన్నాడు? ఈ రోజున ఏ హిందూ ఆలయానికన్నా వెళ్ళండి, లోకా సమస్త సుఖినో భవంతు, వసుదైక కుటుంబం, సర్వే భవంతు సుఖినః, ఇవి తప్ప అరే ఆడు శివుణ్ణి పూజించినోడు మన గుడి పక్కనే ఉంటున్నాడు, ఆడి సంగతి ఏంటో చూడండి అంటారా? ఎప్పుడు కూడా రాదు. ఈ రోజున వెస్ట్ మారేడుపల్లి ఒక గుడికి వెళ్ళాను పొద్దున్న నేను. గుడికి వెళ్తే గుడి బయట పూలు అమ్ముతున్నోడికి స్కాన్ చేస్తే వాడి పేరు నజీర్. నజీరు గుడి బయట పూలు అమ్ముతున్నాడు. ఆయన మేము ఈడు నజీర్ కాబట్టి ఈడు కడమటానికి వీల్లేదు అని అంటలేదు. అంటే మాలాంటి వాళ్ళు అంటాం, సగటు హిందూ ఆవిడ అనట్లేదు. ఎందుకు అనట్లా? ఈ రోజున సింపుల్గా హిందువులకి అర్థం చేసుకోవాలి, హిందూ ప్రవచనకర్తలు, స్వామీజీలు, పీఠాధిపతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మారాలి ఫస్ట్. ఎందుకంటే ఒక 1000 సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. రైట్. ఆ రోజు హిందూ గ్రంథాలు చెప్పిన సిద్ధాంతాన్ని పట్టుకుని ఈ రోజుకి అలాగే మాట్లాడతాను అంటే కుదరదు. కాలాన్ని బట్టి మన ధర్మాన్ని రక్షించుకోవటం కోసం కొన్ని మార్పులు చేసుకోవాలి. రైట్. ముఖ్యంగా రీసెంట్గా ఒక ఇష్యూ జరిగింది, కట్టమైసమ్మ టెంపుల్, మల్కాజ్గిరి సఫీలుడ కట్టమైసమ్మ టెంపుల్లో ఒక ముస్లిం వ్యక్తి మూత్రం పోవడం మీరు కూడా చూస్తుండొచ్చు. కొట్టడం, దేహశుద్ధి చేసి అప్పగించారు. ఆ తర్వాత అక్కడ ఒక రూల్ తీసుకొచ్చినారు. అక్కడ దాదాపు సఫీల్గూడ నుంచి నేరెడ్మెట్ మార్కెట్లలో ఎక్కడ కూడా ముస్లిమ్స్ ఏవి కూడా అమ్మకూడదు. ముఖ్యంగా దేవాలయాల బయట ముస్లింలు పూలు అమ్మేవారు కూడా ఎవ్వరు అమ్మకూడదు. ఒకవేళ ఎవరైనా అమ్మాలనుకుంటే హిందూ దేవుళ్ళ ఫొటోస్ పెట్టుకుని పూజించి అమ్మాలని ఒక రూల్ తీసుకొచ్చినారు. అదే కొనసాగుతుంది ఇప్పటికి. సరే, ఆ రూల్కి కొంతవరకు బెటర్ అండి, నేను కాదని అంటలేదు. దానికంటే ముందు ఆ రోజున అక్కడ ఆడిని ఎవడైతే కాళ్ళు ఎరగొట్టి ఆడితోటి ఆడి మలం నాకిచ్చారో వాళ్ళందరి చర్యను కూడా అప్రిషియేట్ చేస్తున్నాను. రైట్. నేను ఇందాక కంటిన్యూ చేయాలనుకున్నది కూడా దీనికి రిలేటెడ్. ప్రవచనకర్తలు, పీఠాధిపతులు మార్చాల్సిన తీరేంటి, మాటలు చెప్పే విధానంలో రావాల్సిన మార్పు ఏంటి అనేది. ఈ రోజున ఇదే పని మసీదులో ఒక హిందువు చేసుంటే వాడిని అలా కొట్టి వాడితో నాకి వదిలేస్తారా? సర్ తన్ సే జుదా, పేక్ కోసేయండి అని చెప్తున్నారు. మహమ్మద్ ప్రవక్త గారి గురించి ఏదో మాట్లాడారని చెప్పేసి నూపూర్ శర్మ గారిని ఏం చెప్పారండి? ఈ రోజుకి ఆవిడ బయటకు రాగలుగుతుందా? లేదుగా. రాజా సింగ్ గారు ఒక బుడ్డే అన్నారు.
పేరు కూడా చెప్పాల. మరి రాజాసింగ్ గారిని చంపేయాలని ఫత్వాలు ఎందుకు ఇచ్చారు? ఈరోజు నేనే అడుగుతున్నాను, ప్రవక్త గారిని విమర్శ చేయాల్సిన సందర్భం వస్తే నాకు ఆయన జీవిత చరిత్ర అర్థం కాక ప్రవక్త గారి మీద నేను ఏదో విమర్శ చేస్తా, ఓకే, చంపేస్తారా? అంటే మీ దగ్గర సమాధానం లేదా? సమాధానం ఉన్నోడు సమాధానం చెప్తాడు, సమాధానం లేనోడే నేను చంపేస్తానంటాడు. ఈరోజు కృష్ణుడికి 16,000 మంది భార్యలు అని చెప్పి అంటాడు. ఎవడు 16,000 మంది భార్యలు నువ్వు ఎట్టంటావు, నేను చంపేస్తా అని నేను అన్నండి. ఎందుకు? నా కృష్ణుడి జీవితంలో ఏమేం జరిగిందో అవన్నీ కూడా ఈడెవడో సిబిఐ ఎంక్వైరీ చేసో సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేసి కనిపెట్టినవి కాదు, భాగవతంలో మేము డైరెక్ట్గా రాసుకున్నాయి. అది నీకు అనుమానాస్పదంగా అనిపించింది, నీకు అభ్యంతరంగా అనిపించింది అనుకో, అడుగుతావు. అది రాసుకున్న మేము ఎందుకు రాసుకున్నామో కానీ మా రచయిత హృదయం అర్థం కాక నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి నిన్ను దానికి సంపటం ఎందుకు? దేవుడు అంతమందిని పెట్టుకోడు కదా, దేవుడు అయితే ఈ టాపిక్ లోకి వెళ్దాం, దానికి కూడా సమాధానం చెప్తాను. ఫస్ట్ ఈ టాపిక్ కంటిన్యూ. నేను ఆ టాపిక్కి సమాధానం చెప్తా తప్ప అని చంపేయాలన్నగా. రాముడి గురించి వాగుతూ ఉంటారు, రామాయణం అర్థం కాక. రాముడు శంభుకుడు తల నరికేశాడు రా అంటారు. నరికాడు రా భయ్, దానికి ప్రశ్నించు, నేను సమాధానం చెప్తా. ఇదే ప్రవక్త గురించి నేను ప్రవక్త పెళ్ళిళ్ళ గురించి కానీ, లేకపోతే ప్రవక్త భార్యల గురించి కానీ, ప్రవక్త ఆకాశ గమనం గురించి కానీ, రెక్కల గుర్రం మీద వెళ్ళిన దాని గురించి కానీ మీరు రాసుకోవటం తప్పు కాదు. దాన్ని నాకు అర్థం కాక అనుమానించి అడిగితే మాత్రం తప్ప పేక తెంపేస్తారా? అంటే మీ దగ్గర సమాధానం లేదు, సమాధానం చెప్పుకోవటం చేత కాదు కాబట్టి చంపుతానంటున్నారు. నిజంగా దమ్ముంటే సిరాజును షెఫీను ఇంకో బొక్కుగానో బొగడగాని ఎవడో కానీ దమ్ముంది మేము సమాధానం చెప్తాం రా అని చెప్పి ఆనమనండి. ఎందుకు? నూపూర్ శర్మ గారిని చంపేస్తారా? కన్నయ్యలాల్ని చంపేస్తారా? అసలు ప్రవక్తని అవమానిస్తే చంపేయాలి అనే రాతలు కనుక మీ గ్రంథంలో ఉంటే ఫస్ట్ ఆ రాతలను మార్చాలా. ఎందుకంటే అది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది. ఈ దేశపు రాజ్యాంగము ఆర్టికల్ 19(1)A నాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది. నువ్వు నమ్మే ప్రవక్తను నేను బూతులు తిడితే ఓకే, ప్రశ్నిస్తే తప్పేంటి? లేదుగా. ఆర్టికల్ 51AH నాకు అధికారం ఇచ్చింది ఈ దేశ ప్రజల్లో సైంటిఫిక్ టెంపరు, హ్యూమన్ అప్రోచ్ పెంచడం రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ అన్నారు. ఎవ్రీ సిటిజన్లో నేను ఉన్నా, నాకు ఆ బాధ్యత ఇచ్చింది. నాకు నువ్వు చెప్పే వ్యాఖ్యలు మూఢాచారంగా అనిపిస్తున్నాయి, నేను చెప్పుకోవద్దా? నన్ను చంపేయడానికి నీకేం అధికారం ఉంది? నువ్వేమన్నా కోర్టువా? నువ్వేమన్నా తలారివా? ఏది కాదుగా. నీకు రాజ్యాంగం ఎక్స్క్లూజివ్ రైట్స్ ఇచ్చిందా? లేదుగా. మరి ఎందుకు? సో మహాభారతం కట్ చేయాల్సింది, ఖండించాల్సింది వీళ్ళ మాటల్ని, వీళ్ళ చేష్టల్ని. ఓకే. సో మహాభారతం అంటే వాళ్ళు ప్రశ్నిస్తున్న దానిపైన ఏం సమాధానం చెప్తారు? 16,000 మంది భార్యలు ఉన్నారు శ్రీకృష్ణుడికి, దేవుడికి అట్లుంటారా అని. మీరు భాగవతం చదివారా? లేదండి. లేదు కదా. ఫస్ట్ ప్రశ్న అడిగే ముందు ఒక చిన్న సవరణ అండి. ఓకే. అది మహాభారతంలో లేదు, ఓకే, శ్రీమద్ భాగవతంలో ఉంది. ఓకే. అండ్ ఇంకోటి, ఇది ఎవ్వరూ కూడా సీక్రెట్ ఎంక్వైరీ చేసి కనిపెట్టింది కాదు, రాసింది సపరేట్గా దీని మీద ఒక అధ్యాయమే ఉంది. ఓకే, ఓకే. దశమస్కందంలో దాని గురించి చాలా డీటెయిల్డ్గా ఉంది. మహాభారతం వేరు, భాగవతం వేరండి. అవునండి. భాగవతం అనేది భగవంతుడి యొక్క లీలల గురించి ప్రస్తావిస్తున్న ఒక పురాణం. మహాభారతం అనేది కంప్లీట్ గా ఇతిహాసం. కానీ జరిగింది ఒకటే కాలంలో కదా. జరిగింది ఒకటే కాలంలో, అదే చెప్తున్నాం. అయితే శ్రీకృష్ణుడు ఎందుకు 16,000 మందిని వివాహం చేసుకోవాల్సి వచ్చింది, అసలు వివాహం అంటే ఏంటి, ఇవి మాట్లాడుకుందాం. ఈ రోజున భాగవతంలో చూస్తే నరకాసురుడు అని చెప్పి ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడు ఈ 16,000 మంది రాజకన్యల్ని ఎత్తుకుపోయాడు. ఓకే. రాజ్యంలో పెట్టుకున్నాడు. వాళ్ళతోటి వాడు ఏం చేశాడు ఇదంతా ఇక భాగవతం చదువుకొని తెలుస్తుంది. అయితే నరకాసురుడి పీడ ఎక్కువైపోయే లోకానికి శ్రీకృష్ణుడి మొరపెట్టుకుంటే శ్రీకృష్ణుడు వెళ్ళి నరకాసురుడి మీద యుద్ధం చేసి నరకాసురుడిని చంపేయడం జరిగింది. నరకాసురుడిని చంపేసిన తర్వాత ఈ 16,000 మంది ఆడపిల్లలు కూడా శ్రీకృష్ణుడు వారి దగ్గరికి వచ్చి, మా గతి ఏంటి, ఇప్పుడు ఇతన్ని చంపేశాం, అతని వద్ద ఉన్నామని సమాజంలో అందరికీ తెలుసు, కాబట్టి మాకు చనిపోవటం తప్ప సమాజంలో మాకు ఎటువంటి విలువ ఉండదు, సమాజంలో మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఉండరు, మా ఇంట్లో వాళ్ళు, మా కుటుంబ సభ్యులు కూడా మమ్మల్ని దగ్గరికి రానివ్వరు, కాబట్టి మేమందరం కూడా సామూహికంగా ఆత్మహత్య చేసుకోవాలి, లేదంటే నువ్వే మాకు ఏదైనా దారి చూపించు అంటే శ్రీకృష్ణుడు వాళ్ళకు ఒక హోదా ఇచ్చారు. ఇక నుంచి శ్రీకృష్ణుడి భార్యలు అని చెప్పుకోండి అని చెప్పేసి అన్నారు. ఆ 16,000 మంది శ్రీకృష్ణుడి భార్యలుగా చలామణి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.